హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ చంద్రాస్ కిచెన్. నేను ఈరోజు మీకు సున్నుండలు చేసి చూపిస్తానండి. చూసారా, ఆల్రెడీ నేను ఒక గ్లాస్తో పెట్టుకున్నాను. ఇలా ఈ గ్లాస్కి కొంచెం తక్కువ మనం షుగర్ వేసుకోవాలండి. ఇప్పుడు మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వీటిని ఫ్రై చేసుకుందాం. స్టవ్ వెలిగిచ్చేసి నేను పాన్ పెట్టుకున్నానండి. ఇది కంప్లీట్గా మంచి కలర్ వచ్చే వరకు మనకు ఒక అరోమా తెలుస్తుంది, స్మెల్, మంచి స్మెల్. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. చాలా మంచిదండి పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ, హెల్త్కి చాలా మంచిది. చూడండి, కొంచెం వేగాయండి. ఇంకా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాము. లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలండి. హైలో పెడితే ఏంటంటే పైనంత త్వరగా మాడిపోయినట్టు అవుతాయి. సో ఇది ఎంతసేపు మనం కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి. ఒక 1 మినిట్ నుంచి ఆపేసుకుందాం. చూసారండి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వేగిపోయాయి కదండి. స్టవ్ ఆఫ్ చేశాను. ఇప్పుడు దీన్ని వేరే ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకుందాం. చూసారండి, వేరే ప్లేట్లోకి షిఫ్ట్ చేశాను. ఇది కొంచెం చల్లారే వరకు వెయిట్ చేయాలండి. ఈలోపు మనము షుగర్ మిక్సీ పట్టుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇవి చల్లారుతున్నాయి. ఈలోపు మనము ఈ షుగర్ గ్రైండ్ చేసుకుందామండి. ఎలాంటి మెజర్మెంట్స్, ఈ గ్లాస్తోని 1 గ్లాస్ ఫుల్గా నేను తీసుకున్నానండి మినపప్పు. కొంచెం తక్కువ, ఇక్కడ వరకు కొంచెం తక్కువ మనం షుగర్ తీసుకోవాలండి. అప్పుడు ఈక్వల్గా సరిపోతుంది. ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకుందాం. చూడండి, గ్రైండ్ చేసుకున్నామండి. దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని ఇప్పుడు ఇలా బౌల్లోకి షిఫ్ట్ చేసుకున్నామండి. ఇప్పుడు ఇదే జార్లో మనము ఈ మినుములు రోస్ట్ చేసి పెట్టుకునే ఉన్నాయి కదండి, అవి గ్రైండ్ చేసుకుందాం. చూడండి, ఇప్పుడు నేను మిక్సీ జార్లో వేసుకున్నానండి. ఇవి కూడా గ్రైండ్ చేసుకుందాము. మనము ఏంటంటే మరీ మెత్తగా పౌడర్ లాగా కదండి, కొంచెం క్రంచీగా ఉండేటట్టు ఉంటే ఏంటంటే మన పంటికి అతుక్కోకుండా ఉంటాయండి. సున్నుండలు బాగుంటాయి. కొంచెం రవ్వగా గ్రైండ్ చేసుకుందాం. చూడండి, గ్రైండ్ చేసుకున్నామండి. చూసారా, ఇలా మరీ మెత్తగా అవుతుంది. కొంచెం క్రంచీగా బరకగా ఉంటే ఏంటంటే మనకి తినేటప్పుడు పంటికి అతుక్కోకుండా బాగుంటాయండి. పౌడర్ను కూడా మనం వేరే బౌల్లోకి ఇలా షిఫ్ట్ చేసుకుందామండి. ఇప్పుడు షుగర్ పౌడర్ యాడ్ చేసేసుకుందాము. చూడండి, ఇప్పుడు షుగర్ కూడా యాడ్ చేసేసానండి. దీనికి నెయ్యి అండి, మనం ఏ గ్లాస్ తోటి తీసుకున్నామో ఆ గ్లాస్ కొంచెం తక్కువ పడుతుందండి. అది మీ ఇష్టము. అంటే కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు, తక్కువైనా వేసుకోవచ్చు. ఈ రెండు ఫస్ట్ మిక్స్ చేసేసి అప్పుడు నెయ్యి యాడ్ చేసుకొని ఉండలు చేసుకుందాం. ఇప్పుడు నెయ్యి ఇలా వేసుకొని, అంటే కొంచెం వేసుకోవాలండి. మరి ఎక్కువైపోతే మళ్ళీ మనకి అంటే బాల్ చేయడానికి రాదు కాబట్టి ఇలా వేసుకొని మొత్తం పిండి మనం మిక్స్ చేసేసుకోవాలి. మనకు అది తెలిసిపోతుంది కన్సిస్టెన్సీ ఎలా ఉందనేది. చూసారా, అంటే నెయ్యి నేను ఇప్పుడే కాచానండి, అందుకని నేను స్పూన్ పెట్టాను. చేయబెట్టి కలిపేసేసుకోవచ్చు. చల్లారినట్టుంది చూడండి. చూసారా, ఇది సరిపోతుందండి. 1/2 గ్లాస్ పట్టింది. ఇలా ఉంటే చాలండి మనకి. దీన్ని మొత్తం మిక్స్ చేసేసుకొని బాల్స్ చేసేసుకుందాం. ఇప్పుడు మనం చూడండి, మొత్తం మిక్స్ చేసేసానండి. ఇప్పుడు మనం కావాల్సిన సైజులో మనం బాల్స్ చేసుకోవచ్చు అండి. దీని మెజర్మెంట్స్ మీకు అర్థమయ్యే ఉంటుంది. 1 గ్లాస్ మినప్పప్పుకి అండి కొంచెం తక్కువ షుగర్ అండి. 1/2 గ్లాస్ మాత్రం ఖచ్చితంగా నెయ్యి పడుతుందండి. ఇలా మనకు కావాల్సిన సైజెస్లో బాల్స్ చేసుకొని మనం ప్లేట్లో షిఫ్ట్ చేసుకుందామండి అన్నీ. చూడండి ఫ్రెండ్స్, మన సున్నుండలు కంప్లీట్ అయిపోయాయండి. బాల్స్ చేసి పెట్టుకున్నాము. ఇదే ప్రాసెస్ అండి, సేమ్ ఇలానే మీరు కూడా ట్రై చేయండి. మెజర్మెంట్స్ మీకు అర్థమయ్యే ఉంటాయి. 1 గ్లాస్ మినపప్పుకి కొంచెం తక్కువ షుగర్, అదే గ్లాస్తో 1/2 గ్లాస్ ఖచ్చితంగా నెయ్యి పడుతుందండి. ఇదేంటంటే ఎవ్వరు కుకింగ్ రాని వాళ్ళు కానీ, న్యూ మ్యారీడ్ వాళ్ళు కానీ ఎవరైనా ఈజీగా ట్రై చేయొచ్చు అండి ఈ మెజర్మెంట్స్ తోటి. మీరు కూడా ఇలానే ట్రై చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. మీకు నచ్చితే కనుక మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ.